రాము తెలగా బలిజా కాపు తూర్పు కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్ రాబోయే ఎలక్షన్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వచ్చాం. అంటే పాత శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మన్యం జిల్లా. ఇక్కడ పాలకొండ నియోజకవర్గంలో ఈ జిల్లా మొత్తం మీద జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు నిమ్మక జయకృష్ణ గారికి. ఇది షెడ్యూల్ ట్రైబ్ కాన్స్టిట్యున్సీ. ఇది అందరినీ కోరుతుంది ఒకటే, ఈ నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాపు బీసీ ఎస్సీ మిగతా పేద వర్గాలందరూ కోరుతుంది ఒకటే, ఇది పేద వర్గాల నుంచి వచ్చిన పార్టీ. జనసేన పార్టీ అంటే డబ్బు ఎక్కువ పెట్టిన పార్టీ కాదు, అధికారం కోసం పెట్టిన పార్టీ కాదు. ఇది పేద కులాల కోసం పెట్టిన పార్టీ. పేద కులాలకు రాజ్యాధికారం సాధించడానికి, అవినీతి రహిత సమాజం నిర్మాణం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా, ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాడు. కౌలు రైతులు 20-30 కోట్లు పంచారు. అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ కష్టపడి పార్టీ నిర్మాణం చేసి సమాజం యొక్క అభివృద్ధి కోసం తపనపడుతున్న పార్టీలోంచి ఈరోజు జయకృష్ణ గారికి ఇక్కడ ఈ ప్రాంతంలో టికెట్ ఇచ్చారు పాలకొండలో. అందరినీ కోరుతుంది ఒకటే, దయచేసి మీరందరూ కూడా బాధ్యతాయుతంగా రేపు రాబోయే ఎలక్షన్లు అందరూ బాధ్యతాయుతంగా ఉండి ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, అందరూ కూడా డబ్బులకి మిగతా వాడికి లొంగకుండా విలువలు కలిగిన పార్టీలకి, నిజాయితీ కలిగిన మనుషుల్ని మీరందరూ గెలిపించుకోవాలని చెప్పని మరీ కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రం బాగా అర్థం చేసుకోండి, రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అప్పులు చేసి ప్రభుత్వాలని పంచుతున్నాం, అప్పులు చేసి పథకాలు నడుపుతున్నాం. ఎక్కడ సంపద సృష్టించడం కానీ, ఒక సరైన వ్యాపారాలు తీసుకురావడం కానీ లేవు. కరెంటు బిల్లు చూస్తే మోగిపోతున్నాయి, లిక్కర్ తాగాలంటే మోగిపోతుంది, ఇసుక ఇల్లు కడదామంటే మోగిపోతుంది. అవినీతితో కూడుకొని, దౌర్జన్యాలతో కూడుకున్న ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుంది. ఈ వ్యవస్థ ఇట్లాగే కంటిన్యూ అయితే మాత్రం రాష్ట్రం ఒక అరాచకంగా మారిపోతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఇక్కడ పనిచేయడానికి వస్తున్నారు, రేపు మనం వెళ్ళాలా, పక్క రాష్ట్రంలో కూలీ పని చేయడం మనం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న పిల్లలు ఎవరు కూడా, ఒక డిగ్రీ చదువుకున్న పిల్లలకి వైజాగ్లో తప్ప ఇక్కడ ఉద్యోగాలు కూడా లేవు. చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగాలు కూడా ఎవరికి ఈ ప్రాంతాల్లో. ఇవి కొంచెం దయచేసి ఇలాంటి మంచి విషయాలు గ్రహించండి మీరంతా. ఎంత మనం చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో రాష్ట్రం ఉంది. ప్రజలు దీన్ని సీరియస్ గా తీసుకోండి. పథకాలు ఎప్పుడూ ఉంటాయి. అంతమంది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి టైంలో ఉన్న పథకాలు చంద్రబాబు నాయుడు జైలు ఇవ్వలేదా? ఆపాడా? చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆపాడా? ఇప్పుడు తర్వాత ఎవరు వచ్చినా పథకాలు కంటిన్యూ అవుతాయి. పథకాలు కాదు, పరిపాలన ఎట్లా ఉంది, అభివృద్ధి ఉందా లేదా, నిజాయితీ పరిపాలన చేస్తున్నారు లేదా, రాష్ట్ర అభివృద్ధి ఉందా లేదా, అప్పులు ఎక్కువ చేయకుండా ప్రభుత్వం నడుపుతున్నారు లేదా, ఇలాంటివన్నీ చూసుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే రాష్ట్రంలో ఒక్క నెల ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు ఉద్యోగస్తులకి, ఒక్కరోజు కూడా గడవదు అప్పులు చేయకుండా. ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు కేంద్రం యొక్క సహకారం కావాలా, బీజేపీ పార్టీ సపోర్ట్ లేని రాష్ట్రం ముందుకు గాడిలో పడదనే ఉద్దేశంతో ఆయన బీజేపీ వాళ్ళని కూడా కలుపుకొని, టీడీపీని కూడా కలుపుకొని అందరం కూటమిగా ఏర్పాటు చేసుకుని ఈ అరాచక శక్తిగా ఉన్న ఈ పార్టీని ఎలాగోలా కంట్రోల్ చేయాలనే భావంతో ఈ కూటమిని తీసుకుని ముందుకు వచ్చారు. మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ యొక్క నియోజకవర్గంలో నిలబడుతుంది. దయచేసి అందరినీ కోరుతుంది ఒకటే, పేద వర్గాలందరూ కూడా మీ పేద వర్గాల కోసం వచ్చిన ఈ పార్టీని కాపాడుకోండి. ఈ పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్న మా జయకృష్ణ గారిని అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. సందర్భంలో ఎస్సీ సంబంధించిన పెద్దలు, బీసీ సంబంధించిన పెద్దలు, మిగతా అన్ని వర్గాలకు సంబంధించిన పెద్దలందరూ ఒక ఆత్మీయ సమావేశంలో కలిసాము. ఈ రోజున ఇక్కడ కలిసి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పిన కాన్సెప్ట్ లో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.